నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పంజరంలో చిలుక. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పచ్చని చెట్లపై రివ్వున ఎగురుతోంది అందమైన రామచిలుక. ఆ అడవి అందానికి అది ఎక్కువ అందాన్ని తీసుకొచ్చేది. అడవిలో దానికి ఎప్పుడూ అభద్రతాభావం కలగలేదు. ఒకనాడు రాజకుమారుడు ఆ అడవిలోకి వేటకొచ్చాడు. కొద్దిసేపటికి బాగా అలసిపోయాడు. కాసేపు అక్కడే ఉన్న వటవృక్షం కింద విశ్రాంతి తీసుకోమని చెప్పారు సేవకులు. అదే చెట్టుపై ఉంది రామచిలుక. దాన్ని చూడగానే రాకుమారునికి అలసట మటుమాయమైంది. ఆ చిలుక బాగా నచ్చేసింది. వెంటనే భటులను పిలిచి దానిని ఒక మంచి పంజరంలో పెట్టి తీసుకురమ్మని ఆదేశించాడు. స్వేచ్ఛగా ఎగిరే చిలుకను పంజరంలో ఉంచి మహారాజు మందిరంలో ఉంచారు. సేవకులు దాని అందాన్ని చూసి మురిసిపోసాగారు. కానీ అనులుడు అనే భటుడు మాత్రం చిలుకను ఆ పంజరంలో చూడలేకపోయేవాడు. దాన్ని ఎలాగైనా పంజరం నుంచి బయటకు తప్పించాలని అనుకున్నాడు. కానీ అది సాహసంతో కూడుకున్న పని. తన ఆలోచన యువరాజుకు తెలిసిందంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే. కానీ సమయం వచ్చినప్పుడు ఎలాగైనా చక్కని ఉపాయంతో దాన్ని తప్పించాలనుకున్నాడు. ఒకరోజు అనులుడికి యువరాజు అంతఃపురంలో కొలువు చేసే అవకాశం వచ్చింది. యువరాజు బయటకు వెళ్ళే దారిలో ఉన్న తలుపునకు తాళం వేసి దాన్ని చిలుక ఉన్న పంజరం లేకేశాడు. అటువైపుగా వచ్చిన యువరాజు తలుపులు తీయమని ఆజ్ఞాపించారు. యువరాజా, నేను ఇక్కడికి వెనుక వైపు ఉన్న ద్వారం ద్వారా వచ్చాను. ఇక్కడ ఎంత వెతికినా దీని తాళం కనపడలేదు. పోనీ ఎలాగోలా తీద్దామనుకుంటే ఇది చాలా బలమైనది అంటే కాసేపు తాళం చేయి వెతికినట్టు తచ్చాడాడు. యువరాజు త్వరగా వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో యువరాజా, ఇదిగో ఇక్కడ ఉంది తాళం చెవి అంటూ పంజరం వైపు చేయి చూపించాడు. హడావిడిగా వెళ్లాల్సి ఉండడంతో తొందరగా పంజరం నుండి తాళం తీయమని అనులుడిని ఆజ్ఞాపించాడు. అనులుడు పంజరాన్ని వీధి కిటికీ వద్ద ఉంచి దాని తలుపు తెరిచేసరికి చిలుక రెక్కలాడిస్తూ ఆ పంజరం వీడి రివ్వున పచ్చని అడవికి చేరింది. ఎక్కడ బతకవలసిన ప్రాణులు అక్కడ ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత ఉంటుంది. సమాప్తం.